రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మహత్యలే. పదవి నుంచి నిష్క్రమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో ఇదే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి పడేసి జాతీయ రాజకీయాలకు ఎగబాకాలనుకున్న కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు తత్వాన్ని బోధించారు. గ్రేటర్ హైదరాబాద్, మెదక్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉత్తర తెలంగాణలో కూడా ఘోర పరాజయానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం పనితీరు అధ్వానంగా ఉందని కాదు, ఆయన అహంభావపూరిత వైఖరి వల్లనే తెలంగాణ ప్రజలకు ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టని వారిపై అలిగి కూర్చున్న కేసీఆర్ ఇప్పుడు ఓటమి తర్వాత ఏకంగా ప్రజలపై కూడా అలిగారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్ కు పంపిన వెంటనే ఎవరికి చెప్పా పెట్టకుండా ప్రైవేట్ కారులో ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబమే అన్న భావం ప్రజల్లో ఏర్పడిందన్న విషయాన్ని గుర్తించకపోగా ప్రజలను కలవడం ఎందుకు అనే కుతర్కానికి తెగబడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అది ఆ పార్టీ గొప్ప అని కూడా చెప్పలేం. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాల వల్ల రెండు పార్టీలు మునిగిపోయాయి. రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇదే. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరించుండొచ్చు. అదే నిజమైతే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న కేసీఆర్ పరాజయాన్ని కొని తెచ్చుకున్నారు. బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాక బీజేపీ పుంజుకుంది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఆ పార్టీ తన సత్తా రుజువు చేసుకుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడి ఉండింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో సంజయ్ నాయకత్వంలో బీజేపీ ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగింది. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్ కూడా ప్రధాని మోదీపై కత్తులు దూస్తూ వచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగి ఉంటే త్రిముఖ పోటీ జరిగి ఉండేది. కేసీఆర్ కు పరాజయం తప్పి ఉండేది. ఈ దశలోనే బీఆర్ఎస్, బీజేపీ ఆత్మహత్యకు పాల్పడ్డాయి. తెర వెనక ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వచ్చిన వెంటనే ప్రధాని మోదీ విషయంలో కేసీఆర్ వైఖరి మారిపోయింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను ఆ పార్టీ అధిష్టానం తప్పించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి అవగాహన కుదిరిందన్న భావం తెలంగాణ సమాజంలో ఏర్పడింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. బీజేపీ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. కేసీఆర్ కుటుంబంపై అప్పటికే ఏర్పడిన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మరలింది. కేసీఆర్ కు బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రజలు నమ్మారు. టైం బాగోలేనప్పుడు అన్ని ప్రతికూలంగానే మారతాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా తెలంగాణ రాజకీయాలపై పడడం కూడా కేసీఆర్ కు ప్రతికూలంగా పరిణమించడం జరిగింది. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపడంతో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ వైపు మళ్లారు. జగన్, మోదీ, కేసీఆర్ పై కోపంతో మాత్రమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ అహంభావాన్ని వీడి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించున్నా తెలుగుదేశం అభిమానుల నిరసనలపై మంత్రి కేటీఆర్ నోరు పారేసుకుని ఉండకపోయినా ఖమ్మం వంటి జిల్లాల్లో ఫలితాలు ఇంత ఏకపక్షంగా వచ్చుండేవి కావు. వీటన్నింటికీ తోడు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ వంటి అరకొర పథకాలు ఉండనే ఉన్నాయి. ఏ పథకాన్నైనా అర్హులందరికీ అందజేయలేనప్పుడు ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. హితవాక్యాలు చెవికెక్కించుకొని కేసీఆర్ ఈ విషయంలో కూడా ఎవరి మాటను ఖాతరు చేయలేదు. అంతా నాకే తెలుసు, నాకు చెప్పేవాడున్నాడా అన్న అహంభావంతో వ్యవహరించడం వల్లనే కేసీఆర్ కు ఈ దుస్థితి దాపురించింది. ఇంతకు కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందా?
లేక కేసీఆర్ తనను తానే ఓడించుకున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించలేదు, కేసీఆర్ తనను తానే ఓడించుకున్నారు. ఈ మాట కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోవచ్చును గాని వాస్తవం ఇదే. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని గుర్తించి కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించుంటే ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఏర్పడి ఉండేది కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకున్నప్పుడే కేసీఆర్ విజ్ఞతతో ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుత ఓటమి తప్పేది. దక్షిణాదిన హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు నెలకొల్పి ఉండేవారు. ఈ అంశాలకు తోడు అతి కొద్ది మందిని మినహాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కూడా కేసీఆర్ కొంప ముంచింది. 2014లో గెలిచిన వారికే 2018లో మళ్లీ టికెట్లు ఇచ్చినప్పటికీ ప్రజలు గెలిపించారు కదా అన్న భావనతో ఇప్పుడు వారికే మళ్లీ టికెట్లు ఇచ్చి ఆయన బోల్తా పడ్డారు. 2018, 2023 మధ్య కాలంలో అనేక మంది ఎమ్మెల్యేలు బరి తెగించారు, భూ కబ్జాలకు పాల్పడ్డారు, ప్రజలను పీడించారు, అనేక అరాచకాలకు పాల్పడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసి తీర్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని అనుకుంటున్నారని వివిధ సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ పేరునే అత్యధికులు సూచించారు. అయినా ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించడంలో విఫలమవడంతో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకున్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతున్న దశలోనే కేసీఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే త్రిముఖ పోటీ జరిగి ఆయన హ్యాట్రిక్ సాధించుండేవారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటకు వచ్చినప్పుడు ఆయన భిన్నంగా వ్యవహరించుంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేది. కన్న బిడ్డపై మమకారాన్ని వదులుకోలేక ఆయన బీజేపీతో తెర వెనక ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం బలపడడానికి కారణమయ్యారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా లిక్కర్ కుంభకోణంలో అందరినీ అరెస్ట్ చేసి కవితను మాత్రం వదిలివేయడంతో కేసీఆర్ కొంపనే కాకుండా తన కొంపను కూడా ముంచుకుంది. కవితను అరెస్ట్ చేయకపోగా బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి అదే సమయంలో హఠాత్తుగా తప్పించడంతో కేసీఆర్ కోరిక మేరకే ఆయనను తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆ రెండు పార్టీలు ఆత్మహత్యకు పాల్పడినట్టయింది. భారతీయ జనతా పార్టీ పూర్వపు జోరునే కొనసాగించుంటే తెలంగాణలో తొలిసారిగా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది. బీజేపీ గెలిచిన 8 స్థానాలలో 1 మినహా మిగతావన్నీ ఉత్తర తెలంగాణలోనే లభించాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది. అరువు తెచ్చుకున్న నాయకులు ఎన్నికల వేళ పార్టీ వదిలి వెళ్లిపోవడం కూడా బీజేపీకి నష్టం చేసింది. కేసీఆర్ తన అహంభావాన్ని తగ్గించుకునున్నా, కవిత కోసం రాజీ పడకుండా ఉండినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 30% మందిని మార్చినా, చంద్రబాబు వ్యవహారంలో మరోలా వ్యవహరించున్నా, దళిత బంధు వంటి పథకాలను పునఃసమీక్షించున్నా కేసీఆర్ కు పరాజయం తప్పి ఉండేది. మా ముఖ్యమంత్రి దళిత బంధు తెచ్చి మమ్మల్ని బొంద పెట్టారు అని ఎన్నికల్లో పోరాడి ఓడిన అనేక మంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అహం బ్రహ్మస్మి నుంచి ఎన్టీఆర్ అంతటి వారే తప్పించుకోలేకపోయారు. కేసీఆర్ ఎంత? షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఇప్పుడు కేసీఆర్ తో పాటు భారత రాష్ట్ర సమితి అసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నది. ఉద్యమ పార్టీగా ఆటుపోట్లను ఎదుర్కోవడం ఆ పార్టీకి గాని కేసీఆర్ కు గాని కొత్త కాదు. అయితే కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ నేతలు అనేక అవలక్షణాలను సంతరించుకున్నారు.
అధికారం రుచి మరిగారు, సంపాదనకు అలవాటు పడ్డారు. ఉద్యమ సమయంలో ఉండిన స్ఫూర్తి ఇప్పుడు మచ్చుకు కూడా లేదు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకుని వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడం కేసీఆర్ కు విషమ పరీక్ష అనే చెప్పాలి. 2014, 2018 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే పని చేయకుండా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి దక్కినవి 64 స్థానాలే కనుక ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని తన వైపు తిప్పుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనమే అన్న అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దృష్టి కేంద్రీకరించకుండా ఉండరు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు లొంగకుండా నిలబడిన వారితో పార్టీని బతికించుకోవడం కేసీఆర్ కు కత్తి మీద సామవుతుంది. ప్రస్తుతానికి తనను ఓడించిన జనంపై అలిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కనుక ఆ పార్టీ వ్యవహారాలను ఇప్పట్లో పట్టించుకోరు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించలేదని అలిగిన కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని మారాన్ చేయడం చూసాం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం వేరు. అధికారం, డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితి ఇప్పుడుంది. కేసీఆర్ మౌనంలోకి వెళ్లారు కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పుడు పార్టీని నడిపే భారం పడుతుంది. ప్రతిపక్ష రాజకీయాలు నడపడంలో కేటీఆర్ కు బొత్తిగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకోవడమే కేసీఆర్, కేటీఆర్లకు సవాలవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే బీఆర్ఎస్ కు అసలైన ప్రమాదం భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురు కాబోతోంది. ఉత్తరాదిన అద్భుత ఫలితాలు సాధించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. ఓటమి పాలైన బీఆర్ఎస్ పై ఆ పార్టీ కన్ను పడకుండా ఉంటుందా? తెలంగాణలో ప్రతిపక్ష పాత్రను పోషించడానికి బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అలా జరగాలంటే ముందుగా బీఆర్ఎస్ ను కబళించాలి. కాంగ్రెస్ పార్టీ తన్నుకుపోయే ఎమ్మెల్యేలు పోగా మిగిలిన వారితో పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ అండ్ కో ప్రయత్నించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న భావన అనేక మంది బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. ఈ కారణంగా వాళ్ళు ఎంతమంది పార్టీ నాయకత్వానికి విధేయులుగా ఉంటారో తెలియదు. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుగా బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. కవిత జోలికి వెళ్లకుండా ఆ పార్టీతో తమకు తెర వెనక అవగాహన ఏర్పడిందని ప్రజలు భావించడానికి ఆస్కారం కల్పించింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే ఆ పార్టీ బలహీనపడిపోతుందని, అప్పుడు ఆ గ్యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా చెప్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు. తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ ను మరింత బలహీనపరచడం, ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవడమే బీజేపీ ప్రస్తుత కర్తవ్యం. ఉద్యమ పార్టీగా ఇప్పటి వరకు తెలంగాణలో తిరుగు లేకుండా రాజకీయం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తొలిసారిగా 2 జాతీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కోబోతున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేసీఆర్ వద్ద మిగిలింది అహంభావం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు ఎంత మిగిలిందో తెలియదు. తన తర్వాత కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావించారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఇప్పుడు ఓడిపోయినందున కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ 9.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయస్సు 75 ఏళ్లకు చేరుతుంది. ఈ లెక్కన ఆయన రాజకీయ జీవితం చరమాంకానికి చేరినట్టే. ఈ పరిస్థితుల్లో కుమారుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమైనా కేసీఆర్ మరికొంతకాలం రాజకీయంగా క్రియాశీలంగా ఉండడం అవసరం. ఒకవేళ కేసీఆర్ అస్త్ర సన్యాసం చేస్తే మాత్రం పార్టీని నిలబెట్టుకోవడం
కేటీఆర్ కు శక్తికి మించిన పని అవుతుంది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు ఇక మీదట ఎటువంటి పాత్ర పోషించబోతున్నారన్నది కూడా కీలకం. ఎన్నికల ప్రచారం సందర్భంగా కృష్ణార్జునుల వలె కలిసి తిరిగిన కేటీఆర్, హరీష్ ఇకపై కూడా అదే ఐకమత్యం ప్రదర్శిస్తే కేసీఆర్ మార్గదర్శకత్వం తీసుకుంటూ పార్టీని బతికించుకోవడం కష్టమేమీ కాదు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఈ విషయం అలా ఉంచితే భారతీయ జనతా పార్టీని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు ప్రజామోదం కూడా ఉన్నందున పార్టీ అధిష్టానం ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని ఆశించిన అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున వారితో సమన్వయం చేసుకోవడం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానానికి కూడా కత్తి మీద సామె అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లోని 24 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ విజయంలో అతిపెద్ద మచ్చ. హైదరాబాద్ ఓటర్లలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండడం వల్లనే మొత్తం 24 స్థానాల్లో 16 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని, పెట్టుబడుల జోరుకు బ్రేక్ పడుతుందని, శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందన్న భయం ఉండడం వల్ల గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరించలేదు. ప్రజల్లో ఉన్న ఈ అపోహలు తొలగించుకొని గ్రేటర్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు ఉంటుంది. అంతర్గత కుమ్ములాట్లకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఇప్పుడు ఆ లక్షణాన్ని వదిలించుకోని పక్షంలో కాంగ్రెస్ పై ప్రజలకు ముఖం మొత్తడానికి ఎంతో సమయం పట్టదు. అదే పరిస్థితి ఏర్పడితే కేసీఆర్ అహంభావాన్ని సహించడానికి కూడా ప్రజలు సిద్ధపడతారు. అంతర్గత కుమ్ములాటలు లేని 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చూసి ఉండడం, ఆయన ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత జోష్ 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. కాగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా పడుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చితే కేసీఆర్ పాలనకు 100కి 100 మార్కులు వేయవచ్చు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అక్కడి ప్రజలు జగన్ ను ఓడించకుండా ఉంటారా అన్న భావన వ్యాపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య జగన్ ప్రభుత్వం సమతుల్యం పాటించకపోవడం తెలిసిందే. ఏ పార్టీ అయినా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. జగన్ పాలనపై అత్యధికుల్లో ఫీల్ గుడ్ భావన లేదు. తెలంగాణ ఫలితాలు వెలువడగానే ఆంధ్రప్రదేశ్లో జగన్ పని అయిపోయిందన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం వైఖరిలో మార్పు వచ్చిందన్న మాట వినబడుతోంది. 2019 ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన కేసీఆర్ కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యుపకారం చేయకపోగా చంద్రబాబును ఎన్నికల వేళ జైలుకు పంపి నష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ అండ్ కో కూడా జగన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు కొంతమంది గత కొంతకాలంగా హైదరాబాద్ లో మకాం వేసి బీఆర్ఎస్ విజయం కోసం తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. టైం బాగోలేనప్పుడు తాడే పామై కరుస్తుంది. కేసీఆర్ అండ్ కో ఇష్టపడే జగన్ ఈ ఎన్నికల్లో ఉపయోగపడకపోగా నష్టం చేశారు. టైం బాగోలేనప్పుడు ఏం చేసినా ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ప్రస్తుతానికి కేసీఆర్ కు టైం బాగోలేదు. జగన్ టైం ఎలా ఉందో తెలియాలంటే మరో 4-5 నెలలు వేచి చూడాలి.